హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాటకారి మాలక్ష్మి. ఈరోజు ఒక మంచి కుకింగ్ బ్లాగ్ అయితే చూసేద్దాం. రాగి సంగటి కోడి కూర ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి. రాగి సంగటి కోడి కూర ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. మా వదిన అయితే చాలా చాలా బాగా చేస్తుంది. సో తన రెసిపీనే ఇది. బ్యాచులర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 pot రెసిపీ, అన్నీ మిక్స్ చేసి వేసేస్తుంది. చాలా ఈజీ కూడా. టమాటో, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, చికెన్ మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఆయిల్, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో మసాలాకైతే ప్రిపేర్ చేసుకున్నాం. ధనియాలు, చెక్క, మొగ్గ అన్నీ మీరు ఏ మసాలా అయితే ఇష్టపడతారో అన్నీ యాడ్ చేసుకొని జింజర్, గార్లిక్, కొబ్బరి మస్ట్, గ్రేవీ చిక్కగా వస్తుంది. ఆ తర్వాత ఆ మసాలాను కూడా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్లో వేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత గ్యాస్ మీద ముందుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత చారు కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మొత్తాన్ని కూడా గ్యాస్ మీద పెట్టేసి ఒక 20 minutes అయితే మంచిగా కుక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఆ అరోమా మనకు అప్పుడే తెలుస్తుంది. మంచిగా చికెన్ ఉడికి మసాలా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీకు దగ్గు, పడిసం ఇలాంటివి ఏమైనా పట్టుంటే మాత్రం ఈ చారు గ్లాస్లో పోసుకొని తాగేయండి. దెబ్బకి జలుబు హంఫట్ అవ్వాల్సిందే. ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది. వేడి సంగటిలో మంచిగా ఈ చికెన్ చారు పోసుకొని తింటే వెన్నెలా కరిగిపోవాల్సిందే. ఒక్క ముద్ద తినే సంగటి 2 ముద్దలు తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. సంగటి ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. అండ్ ఇదైతే ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మస్ట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సండే మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. నెక్స్ట్ సండే కూడా ఇదే కావాలంటారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.